దేవునికి స్తోత్రము. Praise be to God. ఈ బైబిల్ స్టడీలో ఈ రీతిలో కలుసుకోవడము ఎంతో సంతోషము. We are glad to meet you in this Bible study in this manner. మనము యెహోషువ గ్రంథం నుండి జయ జీవితం గురించి మనము క్రమంగా చూస్తున్నాము. And we are seeing from the book of Joshua the principles of victorious life. ఈ దినము మనము ఆ స్టడీని కొనసాగిద్దాం. Even today we will continue in this Bible study. ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. Let us pray and go forward. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసయ్య, O Holy Father and gracious Lord Jesus Christ, నీ వాక్యంని నేర్చుకొనుటకు ఈ దినం మాకు ఇచ్చిన ఈ విలువైన తరుణం బట్టి వందనాలు. Lord, we thank you for this precious time that you have given us to learn from your word. ప్రభా, ఈ వైరస్ ప్రభావితం చేస్తూ భయంకరంగా అందరినీ భయపెడుతూ ఉన్న ఈ కాలంలో మాకు నీ వాక్యంని మీరు ఇస్తున్నందుకు వందనాలు. Lord, in this situation where everybody is so afraid of this coronavirus, Lord, you are sending your word to us and strengthening నీ us. వాక్యంలో ఉన్న జీవము, ఆత్మ మమ్మల్ని తాకాలని ఈ దినం వేడుకుంటున్నాం. Lord, we pray that the life and the spirit in your word should touch us this day. మమ్మల్ని బలపరచాలని వేడుకుంటున్నాం. We pray that it should strengthen us. మాకు వెలుగు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. We pray that it should give us your light. యేసుక్రీస్తు నామము ఈ స్టడీ ద్వారా ఘనం పొందాలి. Lord, through this study, the name of Jesus Christ should be magnified. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మనము లాస్ట్ టైం మనము ఎలాగ ఎరికో గోడలు పడిపోయి యెహోషువ ఆయన ప్రజలు దాన్ని స్వతంత్రించుకున్నారని మనం చూసాము. In the last study, we saw how the Jericho walls came down and Joshua and the Israelites went and conquered it. మరి రాహాబు విశ్వాసమును బట్టి రాహాబు తన కుటుంబం రక్షింపబడ్డారు. And we saw that through faith, Rahab and her household were saved. అలాగే యెహోషువ ఇంకో కార్యం చేశారు. And one more thing Joshua did here. అది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. And it is written in Joshua 6 and verse 26. ఎరికోని ఆయన శపించాడు. He cursed Jericho. ఎవరు ఆ పట్టణాన్ని కట్టకూడదని చెప్పాడు. And he said nobody should build that city. దైవ సేవకుడుగా ఒక శాపముని ఆ ఎరికో పట్టణం పైన ప్రకటించాడు. As a God's servant, he proclaimed curse on that city. మరి ఒకవేళ ఎవరైనా కడితే, If at all anybody builds that city, వారు పునాదులు వేస్తున్నప్పుడు జ్యేష్ఠ కుమారుడిని పోగొట్టుకుంటాడు అన్నాడు. when they put the foundation of the city, the elder son will die. గుమ్మములు నిలబెట్టినప్పుడు కనిష్ఠ కుమారుని పోగొట్టుకుంటాడు అన్నాడు. And when they set up the gates, the youngest son will die. ఇది మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 34వ వచనంలో నెరవేర్పుకు వచ్చింది. This we see that it came to fulfillment in 1 Kings chapter 16 and verse 34. అక్కడ హీయేల్ అనే బేతేల్ వాడు ఎరికో పట్టణాన్ని కట్టినట్టు రాయబడి ఉంది. And what is written here is Hiel the Bethelite built Jericho. ఆయన పునాది వేసినప్పుడు తన జ్యేష్ఠ కుమారుడైన అభిరామ్ని పోగొట్టుకున్నాడు. And when he laid its foundations, he lost his firstborn Abiram. ఆ తర్వాత తన కనిష్ఠ కుమారుడైన సేగుబుని ఆ గుమ్మములు నిలబెట్టినప్పుడు పోగొట్టుకున్నాడు. And when he set up its gates, he lost his youngest son Segub. కొంతమంది అనవచ్చు, ఈ శాపము ఇవన్నీ నేను నమ్మనండి అని. And some people might say that I don't believe in curse and all this. మీరు చూస్తున్నారు కదా ఎలా నెరవేర్పుకు వచ్చిందని. And did you see how it came to fulfillment? ఆశీర్వాదములు ఎంత సత్యమో శాపములు కూడా అంత సత్యమే. How true blessings are, even curses are true. రెండు కూడా నిత్య కాలం ఉండేవి. And both will be for eternity. రెండిటిని కొలవలేము. And we cannot measure both. ఆ రెండు కూడా తరతరములుగా వెళ్ళవచ్చు. And both can go for generation to generation. అటువంటి
కార్యమే ఈ శాపం అనేది, ఆశీర్వాదం అనేది. And that is how blessing or curse is. ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ మాట శపించాడు కదా, ఆ మాట నెరవేర్పుకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. Even after many long years, the curse of Joshua, it stood and then it came to fulfillment. దేవుడు ఆ మాటని స్థిరపరుస్తున్నాడు. And God will establish that word. ఆశీర్వాద మాటల్ని మాత్రమే కాదు, Not only the words of blessing, శాపం యొక్క శాపగ్రస్తమైన మాటల్ని కూడా, శపింపబడిన మాటల్ని కూడా దేవుడే స్థిరపరుస్తాడు. God will only establish the words of curse also. దేవుడు దేన్ని శాపంగా ఎంచుతున్నాడో మనం దానిని శాపంగానే ఎంచాలి. Whatever God counts as curse, we should also see it as curse only. దేవుడు ఏది ఆశీర్వాదం అని చెప్తున్నాడో దానినే మన ఆశీర్వాదంగా ఎంచాలి. And what all God calls as blessing, we have to see it as a blessing. అయితే ఈ దినము మనము 7వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. Today we are going to get into the 7th chapter. యెరికో విషయం అయితే ఒక గొప్ప జయంని వారు చూశారని మనం గమనించాం. And we saw that in Jericho they saw a great victory. అయితే ఆయి పట్టణం గురించి ఇక్కడ 7వ వచనంలో రాయబడి ఉంది. And in the 7th చాప్టర్ in the 7th chapter, we see that it is written about the city of Ai. ఇక్కడ ఒక అవమానకరమైన జయముని వారు పొందుకున్నట్లు మనం గమనిస్తున్నాం. And here what we see that they had a shameful victory. ఒక గొప్ప జయము యెరికో పట్టణం మీద. Over the city of Jericho they had a great victory. అయితే ఇక్కడ ఒక అవమానకరమైన జయం. But here a shameful victory. అది ఐరానికల్ గానే ఉంటది ఈ టైటిల్. This title is very ironical. అయితే అదే జరిగింది. But only that happened. మొదట అవమానము, సిగ్గు కలిగింది. First shame and defeat came. ఓటమి వచ్చింది. And defeat came. ఆ తర్వాత 8వ అధ్యాయంలో దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరలా జయంలో దేవుడు నడిపించాడు. Again in the 8th chapter when they went and prayed to the Lord gave them the victory. ఎందుకు అవమానం అనేది వచ్చింది, ఓటమి అనేది వచ్చింది? Why that shame and why that defeat came? 7వ అధ్యాయం మొదటి వచనంలో, In the 7th chapter and first verse, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో Joshua 7 and verse 1, 2 పదాలు యెహోషువ వాడాడు. Joshua used 2 words. అది ఏంటంటే, What is that? తిరుగుబాటు, ఇశ్రాయేలు ప్రజలు శపితమైన దాని విషయమై ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసిరి అని చెప్పి రాయబడి ఉంది. What is written here is Israel acted unfaithfully in regard to the things under the ban. శపితమైన దాని విషయమై ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. All those things which were cursed, regarding that Israelites acted unfaithfully. దేవుడు ఆకాను తిరుగుబాటు చేశాడని చెప్పలేదు. And God didn't say that Achan acted unfaithfully. మొదట ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు అన్నాడు. What he said is Israelites acted unfaithfully. ఆ తర్వాత ఎవరని చెప్పి ఆ పేరు చెప్పి అక్కడ సమ్మరీ స్టేట్మెంట్ ని ఫస్ట్ వచనంలో రాస్తున్నాడు. And after that he goes to say Achan and who he is, and then we see it in the summary statement. ఆ మొదటి వచనంలో జరిగిన కార్యమే మొత్తం కథ అంతా వివరంగా రాశారు. And what is written in the first verse is explained in the whole story. యెహోషువ అవేవి చూసిన వారిని పంపిస్తున్నాడు. Joshua sends spies. ఆయి పట్టణంకి వెళ్ళి వస్తున్నారు వారు. They go to the city of Ai and come back. వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా చిన్న పట్టణం కాబట్టి 3000 మంది చాలా అంటున్నారు. What they are saying is it's a very small city, so 3000 people will be enough. కానీ దేవుడు ఏం చెప్పారో తెలుసా అండి? But what did God say? 8వ అధ్యాయం మొదటి వచనంలో, In the 8th chapter and first verse, యుద్ధ వీరులు అందరినీ తీసుకొని వెళ్ళన్నాడు. he said, take all the warriors and go. ఎంతమందిని తీసుకెళ్ళాడో తెలుసా యెహోషువ? How many people Joshua took, do you know? 3వ వచనంలో 30,000 మందిని తీసుకెళ్ళాడు. In the third verse we see that he took 30,000 men. ఒక హ్యూమన్ ఇవాల్యుయేషన్ కి గాడ్ యొక్క ఇవాల్యుయేషన్, మానవ యొక్క లెక్కలకి దేవుని యొక్క లెక్కలకి అంత వ్యత్యాసం చూడండి.
and see the difference between the calculation of human beings and the calculation of God. వీళ్ళేమో 3,000 మంది అంటున్నారు, These people said 3,000, దేవుడేమో 30,000 మందిని తీసుకెళ్ళమన్నాడు. but God said, take 30,000 with you. అందరినీ తీసుకెళ్ళన్నాడు. He said, take everybody. మానవ దృష్టిలో కొన్ని సమస్యలు చాలా చిన్నగా కనబడతాయి. According to human mind, some problems can look very small. మనం అనుకుంటాం దీన్ని తేలిగ్గా మనం జయించవచ్చు. And we think we can easily solve these problems. ఎందుకో తెలుసా అండి? Why? Because మన వెనక ఉన్న అనుభవాన్ని బట్టి. the past experience. ఎరికో లాంటి అనుభవాలు మనకు ఉంటాయి. We will also have some experiences like Jericho. తీవ్రమైన సమస్యల నుండి మనం బయటకు వచ్చి ఉంటాం జయించి. We would have come out of serious problems victorious. దేవుని యొక్క అద్భుత అనుభవాలు మనకు ఉంటాయి. And we would have had miraculous experiences. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది చాలా చిన్నదని మనం అనుకుంటాం. So we think that this is very small. వీళ్ళు కూడా చాలా చిన్నదని అనుకున్నారు. Even they thought that it is a very small thing. 3,000 మందితో వెళ్ళారు. And 3,000 మందితో వెళ్ళారు. they went with 3,000 men. ఏం జరిగిందంటే But what happened there? ఆ 3,000 మందిని తరిమి కొట్టారు. And they chased the 3,000 men out. దాంట్లో 36,000 మందిని చంపారు. 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనంలో. And in 7th chapter and the 5th verse, 36 మందిని చంపారు. they struck 36 people. ఇప్పుడు ప్రజల యొక్క హృదయము నీటి వలె కరిగిపోయింది అని చెప్పి రాయబడి ఉంది. And what is written is the hearts of the people melted and became as water. ఎవరి యొక్క హృదయం నీటి వలె కరిగింది? Whose hearts melted like water? 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము Joshua chapter 2. రాహాబు చెప్పింది, ఎరికోలో ఉన్నవారు హృదయం అంతా కూడా నీటి వలె కరిగిపోయిందని 9వ వచనంలో చెప్పింది. And Rahab said in verse 9 that all the people in Jericho, their hearts have melted like శత్రువు water. భయపడ్డాడు. The enemy was fearing. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? Here who is fearing? దేవుని ప్రజలు భయపడుతున్నారు. The people of God are fearing. కారణం ఏంటండి? And what is the reason? 2 పదాలు, మరలా మొదటి వచనంలో వాడబడిన 2 పదాలు మనం చూడాలి. The 2 words that are used in the first verse we have to see. తిరుగుబాటు చేసిరి. They acted unfaithfully. ఆ తిరుగుబాటు అని ట్రాన్స్లేట్ చేయబడిన ఆ పదము మహాల్ అనే పదము. And the word unfaithfully is translated from the original word mahal. No, mahal. Mahal. దాని అర్థం ఏంటంటే, And what is the meaning of it? ద్రోహము. It means treachery. ద్రోహము. It means treachery. అదే ఆ పదం యొక్క అర్థం. That is the meaning of that word. చేసిరి అని ఉంది చూడండి. They acted కమిటెడ్ అని unfaithfully. ఉంటది, వేరే ట్రాన్స్లేట్ చేసిరి అని. ఆ చెయ్యడం గురించి వాడబడిన పదం ఏంటంటే, And what is the word used for acted or committed? మవల్. It is maval. దాని అర్థం ఏంటంటే, And the meaning of that is, కప్పివేయడం, దాచివేయడం. it means to cover up or to hide. ఇశ్రాయేల్ ప్రజలు Israelites, అంటే లిటరల్ గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఇలా చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు if it has to be literally translated, then it has to be written like that. The people of Israel, ద్రోహము చేసి కప్పివేశారు, కప్పిపుచ్చుకున్నారు. they committed treachery and they hid it or they covered it up. అది ఆ పదము యొక్క పదాల యొక్క అర్థం. That is the meaning of those words. ద్రోహము. It means treachery. చాలా కఠినమైన లేక చాలా అర్థంతో కూడిన పదం కదండి ద్రోహం అనేది. The word treachery is it has a lot of meaning inside it. తిరుగుబాటుకి ద్రోహానికి డిఫరెన్స్ ఉంది కదా.
And there is a difference between unfaithfulness and treachery. నాకు నమ్మక ద్రోహం చేశాడు అంటారు. Some people say that really they have betrayed me. అది దాని అర్థం. That is that meaning. అయితే ఈ పదము వాడబడిన కొన్ని స్థలాలకు వెళ్ళి కొన్ని ఉదాహరణలతో మనం చూద్దాం దేవుడు ఎందుకు ద్రోహంగా భావించాడని. And we'll go and see in some examples and see why God saw this as treachery. ఈ పదం వాడబడిన స్థలాలకు వెళ్ళి చూద్దాం. We will go and see in the places where the same word is used. ఈ మహాల్ అనే పదం The వాడారు. word mahal. రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 19వ వచనంలో ఈ పదం ఆడబడి ఉంది. In the book of 2nd Chronicles chapter 33 and verse 19. రెండవ దినవృత్తాంతములు 33:19. 2nd Chronicles 33 and verse 19. ఇక్కడ మనస్సే గురించి రాయబడి ఉంది. Here about Manasseh it is written, ఎలాగ దేవుడు ఆయన మొరని విన్నాడు, how God heard his ఆయన prayers చేసిన పాపములన్నీయు, and all his sins. ఇక్కడ అపరాధమని లేక తప్పిదమని ట్రాన్స్లేట్ చేయబడి ఉందని అనుకుంటున్నాను. ఆయన అపరాధము అని ఉంటుంది. And in Telugu it is written aparadamu means sins. సేమ్ అన్ఫెయిత్ఫుల్నెస్. ఇంగ్లీష్లో ఇట్ ఇస్ అన్ఫెయిత్ఫుల్నెస్. Unfaithfulness. అలాగే ట్రాన్స్లేట్ చేశారు. అయితే అదే పదం మహాల్ ద్రోహము అనే పదమే ఇక్కడ కూడా వాడారు. So the same word mahal, that is treachery or unfaithfulness, is used here. ఇక ట్రాన్స్లేషన్ అయితే అపరాధం అతిక్రమం. And the translation is sin or unfaithfulness. అక్కడేమో తిరుగుబాటు అని చూసాం. There we saw that it is unfaithfulness. మనషే ఎందుకు ద్రోహం చేసినట్టు దేవుని చేత ఎంచబడ్డాడు. Why God counted what Manasseh did as a treachery? ఆయన చేసింది ఏంటి? What did he do? వాళ్ళ తండ్రిగా ఆయన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములన్నిటినీ ఆయన తిరిగి కట్టాడని చెప్పి 3వ వచనంలో రాయబడి ఉంది. In the 3rd verse, what we see is his father Hezekiah, whatever the high places he broke down, he built it again. మరలా దాన్ని కట్టాడు. He built those high places again. అంటే విగ్రహారాధన చేశాడు. That means he committed idolatry. లేకపోతే విగ్రహారాధనని ప్రమోట్ చేశాడు. Or he promoted idol worship. ఆయన పర్సనల్ గా చేసిన కార్యాలు ఏంటి? And what is the things that he did personally? 6వ వచనంలో ఉన్నది. And it is in the 6th verse. ఆయన కుమారుల్ని అగ్ని గుండా దాటించాడు. We see that he made his sons pass through the fire in the valley. ముహూర్తాలు చూశాడు. And he used divination. చేతబడి చిల్లంగీలు చేశాడు. He practiced sorcery. కర్ణ పిచ్చాచు గల వారి దగ్గరికి వెళ్ళాడు. అలాగే సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. And he dealt with mediums and spiritists. వీటన్నిటిని బట్టి దేవుని కోపాన్ని ఆయన కోపం పుట్టించాడని రాయబడి ఉంది. And what is written is he provoked the anger of the Lord. అలాగే 9వ వచనంలో And similarly in the 9th verse, అన్ని దేశముల కంటే మరి కీడుని జరిగించిన వాడు మనస్సే అని చెప్పి రాయబడి ఉంది. and we see that Manasseh did more evil than the nations whom the Lord destroyed before the sons of Israel. ఇది ద్రోహంగా ఎంచబడింది. And this was taken as treachery. ఆయన చేసిన కార్యాలు ఏంటని మనం గమనించినట్లయితే, And if we see what the things that Manasseh did, ఆ దేశంలో వారు ఏదైతే చేస్తున్నారో అదే ఆయన చేశాడు. whatever they were doing in that nation, the same thing he did. అంటే మన దేశంలో విగ్రహారాధన దానికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి, అది ప్రాక్టీస్ చేశాడు. And for example, in our country there is idol worship and other rituals and customs that he practiced. అదే ద్రోహంగా ఎంచబడింది. That is counted as treachery. ఇక్కడ మన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంకి మనం వచ్చినట్లయితే, And if we come to the book of Joshua and verse 7, chapter 7, ఇక్కడ ఈ ద్రోహం ఏంటి, ఈ దాచిపెట్టేది ఏంటి, ఏం జరిగింది? and here what is the treachery and what was covered up?
21వ వచనం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. Joshua 7 and verse 21. ఆయన ఏం చెప్తున్నాడు ఆకాను? Achan, what is he saying? నేను ఒక షీనారు పై వస్త్రంని చూచి 200 వెండి 200 తులాలు వెండి 50 తులాలు బంగారంని చూసి దాన్ని ఆశించి తీసుకెళ్ళి నేను నా డేరాలో దాచిపెట్టానని చెప్తున్నాడు. What he is saying is, when I saw among the spoil a beautiful mantle from Shinar and 200 shekels of silver and a bar of gold, 50 shekels in weight, then I coveted them and took them, and behold, they are concealed in the earth inside my tent. దాన్ని చూశాడు, He saw it, ఆ తర్వాత దాన్ని ఆశించాడు. then he coveted them. ఆ కవచెస్నెస్ అంటే మనసులో ఆలోచన చేస్తున్నాడు, అది నాకుంటే బాగుంటుందని. That means he's thinking in his mind, if I have that, it will be very good. దాన్ని ఆశించి తీసుకొచ్చి దాచిపెట్టాడు. And then he coveted it, he took it, and then he came and he hid it. ఈ దేశానికి ఆ ఊరికి ఆయి పట్టణానికి సంబంధించినంత శపితమైనదని యెహోషువ అన్నాడు. And Joshua said that all that is in the city of Ai is cursed. మరి అలాంటప్పుడు శపితమైన దాన్ని తీసుకున్నాడు. And he took the cursed thing. ఇక్కడ మనష్షే ఏం చేశాడు? Here what Manasseh did, శాపగ్రస్తమైన కార్యాలు ఆ దేశానికి సంబంధించింది తన తన చేశాడు, తన కుమారుల చేత చేయించాడు. Manasseh also did all the cursed things he did, and he also made his children do it. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము, In the book of Ezekiel in chapter 20 27వ వచనంలో and verse 27, ఇదే పదముని దేవుడు వాడాడు. యెహెజ్కేలు దగ్గర దేవుడు చెప్పాడు. the same word God used when he was talking to Ezekiel. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. Ezekiel chapter 20 and verse 27. నీ పితరులు నన్ను దూషించి నాకు విరోధంగా అతిక్రమించారు లేక అపరాధం చేశారని చెప్పి అక్కడ ట్రాన్స్లేషన్ ఉన్నది. And what is written here is, 20:27. Therefore, Son of Man, speak to the house of Israel and say to them, Thus says the Lord God, yet in this your fathers have blasphemed me by acting treacherously against me. అదే పదం మహాల్ అనే పదం ఆడబడి. The same word mahal is used. ఏం చేశారు వారు? What did they do? 31, 32 వచనాల్లో మనం చూసినట్లయితే In verse 31 and 32, వారు కుమారుల్ని అగ్నిగుండా దాటించారు. they made their sons pass through the fire, అక్కడ ఉన్న విగ్రహాల చేత అపవిత్రమయ్యారు. and then they became defiled because of the idols. మేము దేవునికి మొరపెడతాం, విచారణ చేస్తాం, దేవుడు వింటాడులే అని అనుకున్నారట. And they thought that we will inquire of the Lord and Lord will answer them. కానీ దేవుడు ఏమంటున్నాడు 31వ వచనంలో? In verse 31, what is God నేను మీకు saying? జవాబియ్యను, మీరు నాకు విచారణ చేయడానికి లేదన్నాడు. And he said that I will not answer you, you cannot inquire of me. ఎందుకో తెలుసా అండి? Why? Because కారణం 32వ వచనంలో ఉన్నది. the reason is written in verse 32. వారు మనసులో ఏం అనుకున్నారని దేవుడు తెలియబరుస్తున్నాడు. Whatever they thought in their mind, God revealed it వారు here. మనసులో ఏం అనుకున్నారట? What they thought in their mind, ఆ జనుల వలె మేము కూడా ఉంటాంలే, we will also be like those people. ఆ తెగవారు వలె మేము కూడా ఉంటాంలే. We will also be like those nations. ఈనాడు మనం కూడా చేస్తున్న పనులు అదేనండి. Today the things that we do is also like that. మనం కూడా మన దేశం వారి వలె మనం ఉందామని ప్రయత్నిస్తున్నాం. We also try to be like the people in our country. మన అనవచ్చు, నేనేమి సోది చెప్తున్నానా, ముహూర్తాలు చూస్తున్నానా? అఫ్ కోర్స్ క్రైస్తవులు ముహూర్తాలు చూస్తున్నారు. We might say whether we are seeing good times or whether we are involved in sorcery, but actually even Christians look out and see for good time and day.
అవును, మంచి రోజులు చూస్తానే ఉంటారు. They keep seeing good days. అదొకటే కాదండి. Not only that, కుమారులు దాటించాడు, చల్లంగి అవన్నీ మేమేం చేస్తున్నామండి అని అడగొచ్చు. oh, he made his children pass through the fire, and then he got involved in sorcery. All that we are not doing, we can say. దేవుడు ఏమంటున్నాడు? But what is God ఆ saying? జనుల వలె మనం కూడా ఉందాములే అనే ఆలోచన కలిగి ఉన్నారా అని అడుగుతున్నాడు. He is asking, have you the mind, saying that we will also be like the people in the nation? వారు ఇలా అలా చేసి ఇలా అలా పైకి వచ్చారు, మనం కూడా అలా చేయాలా? They followed all this, and that's why they came up in life. We will also do the same thing. వారి అబ్బాయికి ఇలా పెళ్లి చేశారు, మన అమ్మాయికి కూడా ఇలాగే పెళ్లి చేయాలా? They got their son married in this way. We will get our daughter married in this way. వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, మన ఇంట్లో కూడా ఇది ఉండాలి. They have this in their house, so we should also have it in our house. వాళ్ళు ఇలా ఉంటున్నారు, మనం కూడా అలాగే ఉండాలి. They are like that, so we will also be like లేక that. వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి. Or we should be more better than them. ఈ ఆలోచన కలిగి ఉన్నందువల్లనే Because they had this మనం thought, ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నందువలన because we have such thinking, మనం పరిశుద్ధ జనాంగంగా ఉండట్లేదు. we are not remaining as holy people. ఈ పరిశుద్ధత విషయమై కాంప్రమైజ్ అవుతున్నాం. We are compromising in holiness. మంగళ సూత్రం అంటే ఏంటో తెలుసా అండి? Do you know what is Mangala Sutram? ఎప్పుడండి అది పదం గుర్తుకొస్తుంది? When will remember this? పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు గుర్తుకొస్తుంది. In weddings we will remember that. నార్త్ లో మంగళ సూత్రం, In the north it is Mangal Sutram. సౌత్ లో తిరుమాంగళ్యము. In south it is Tirumangalyam. దాని అర్థం ఏంటండి? What is the meaning of that? సాంస్క్రిట్ చదువుకోవాలని నేను చెప్పట్లేదు, I am not telling you learn Sanskrit, కానీ కొన్ని సంస్కృత పదాలు అవసరాన్ని బట్టి తెలుసుకోవాలి. but some words of Sanskrit we need to know. పరిశుద్ధ మంగళం అంటే పరిశుద్ధ, సూత్రం అంటే తాడు. Mangal means holy, and Sutra means it is a thread. సో పరిశుద్ధ తాడు. So it is a holy thread. పరిశుద్ధ వివాహంలో ఏం వాడుతున్నామండి? So what are we using in holy matrimony? మన పరిశుద్ధ తాడు వాడితే మన క్రైస్తవ వివాహం పరిశుద్ధ వివాహం అయిపోతుంది. We use the holy thread, and we say that the Christian wedding will become a holy matrimony. అంతే కదండి. That only we say. పరిశుద్ధుడైన దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు. Not what the holy God has arranged. పరిశుద్ధుడైన వాక్యాన్ని బట్టి కాదు. Not according. క్రైస్తవ వివాహం పరిశుద్ధ వివాహం. Not according to the holy word does the Christian marriage become a holy matrimony. ఎందుకు ఆ ప్రత్యేకత? Why that speciality? ఎందుకు ఆ పరిశుద్ధత, Why that పవిత్రత? holiness? రెండిటి వలన జరుగుతుంది. The two things are taking పరిశుద్ధ place. దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. The holy God has arranged it. రెండోది పరిశుద్ధ వాక్యమును బట్టి జరుగుతుంది. And secondly, it is taking place according to the holy word of పరిశుద్ధ God. తాడు బట్టి కాదు. Not because of the holy thread. ఎందుకు నల్ల పూసలు వేస్తారో తెలుసా అండి? Why they put with that black beads? చెడుని కీడుని పారద్రోలడానికి. To remove all the evil from them. క్రొత్తగా వివాహమైన వారు దాన్ని వివాహమైన వారు వేసుకోగానే, If the newly married, if that bride will wear that, చూసిన వారి యొక్క చెడు ఏం పడకూడదు. all the evil eye will not fall on them. అండ్ దుష్ట శక్తులు దాడి చేయకూడదు. And the evil powers should not attack them. వారి వలె మనం కూడా ఉందామని ప్రయత్నాలు. And trying to be just like them. మన ఏమన్నా అంటే నాతో కొంతమంది వాదిస్తూ ఉంటారు. And if I tell something, some people will be arguing అంటే with me. హెల్తీ ఆర్గ్యుమెంట్ లేండి. It's a healthy గొడవ argument కాదు, only. హెల్తీగానే ఒక ఆర్గ్యుమెంట్. Not fighting, but arguing. ఏంటంటే ఏమండి, మన కల్చర్ కదా, మనం పాటించాలి కదా. They'll say it is our culture, we have to follow it. నేను చెప్పేది ఇదే. But what I say is this. ఇదే నాకు తెలిసిన జవాబు. And this is the answer that I know. కల్చర్ అంటే ఏంటి? What is culture?
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమాజం వారు అంగీకరించిన ఒక అలవాటే కల్చర్ అంటే. A group of people, what habit they follow, that becomes Practice. of what they practice, it becomes a culture. అంతే. మన గ్రూప్ ఏంటండి? భారతదేశం గ్రూప్. Our Indian group is what group? ఈ గ్రూప్ అంతా కూడా వారు పాటిస్తున్న ప్రాక్టీసెస్ 95% వారి దేవతలకు సంబంధించినవి. And all the practices of this group, it is related to the gods and goddesses they worship. కాబట్టి మనం వాక్యాన్ని బట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. That's why we need to think about the word of God and take decisions. ప్రతిదీ వారు దేవత కానీ వారు అలా దేవతకి లింక్ అయి ఉన్నది. And every practice is linked with their gods. వారి దేవతలు, వారి దేవతను బట్టి నమ్మకాలు, గుర్తులు, దానితో చూడండి, ఎనీ సైన్, సింబల్, రిలిక్ ఆర్ ఐడల్ ఆర్ ఇమేజ్ పర్టైనింగ్ టు ఎనీ రిలీజన్, ఇఫ్ వీ ప్రాక్టీస్ ఇట్ ఇస్ కర్స్డ్. ఏ గుర్తైనా, ఏ సూచన అయినా, ఏ గుర్తులైనా, ఏ అలవాటులైనా, ఏ రూపం స్వరూపానికి సంబంధించినది ఏది మనం ప్రాక్టీస్ చేస్తే అది శాపగ్రస్తమైనది. Any sign, any symbol, any relic that is related to the other gods, it will become accursed for us. అది మన ఇంట్లోకి రాకూడదు. ఆ నమ్మకాలు మన ఆలోచనలోకి రాకూడదు. It should not come in our homes, and those beliefs should not come into our mind. డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఐ రికమెండ్ యూ టు రీడ్ అ బుక్. And if you want to know it in detail, I'll recommend you to read a అది book. తెలుగులో ఉంది, అనేక భాషల్లో ఉంది. And it is in Telugu and various other languages. డెరిక్ ప్రిన్స్ గారు రాసిన పుస్తకం. It is a book written by Derek Prince. మరలా చెప్తున్నాను, ఆయన పేరు డెరిక్ ప్రిన్స్. His name is Derek ఆ Prince. పుస్తకం పేరు ఆశీర్వాదములు శాపములు. And the name of the book is Blessing verses and Curse. ఆశీర్వాదములు శాపములు. Blessings and Curses. ఆ పుస్తకం చదవండి. Please read that book. ఆయన సౌత్ ఆఫ్రికా, చైనా, ఇండియా అన్ని దేశాలకు సంబంధించిన వాటన్నిటిని దృష్టిలో తీసుకొని వాక్యానుసారంగా రాశారు. He has taken everything related to South Africa, India and other countries, and he has written it in the book. అది చాలా అవసరమైనది. That is very necessary. దయచేసి చదవండి. And please read that book. దాంట్లో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. And more details will be there in that book. ఈ దేశానికి సంబంధించిన వాటి ప్రకారము మేము నడుస్తామని వారు అనుకున్నారట. They thought that we will do according to the people in the nation. అందువలన దేవుడు అంటున్నారు, వీరు నాకు ద్రోహం చేశారు. And that's why God is saying that they have committed treachery. మనం కూడా ఈ దేశానికి సంబంధించిన వారు వలె నడుస్తామని చెప్పి, ఒక విషయమే కాదండి, ఐ జస్ట్ గేవ్ దిస్ as an example. ఆ ఆలోచన కలిగి నడిచినట్లయితే మనం దేవునికి దృష్టిలో ద్రోహం చేసిన వారు అవుతున్నాం. And even if we do anything that is same as what the people in our nation are doing, I just gave you one example. If we do that, it is God counts it as treachery. ఇఫ్ వి డూ ఎనీథింగ్, ఒక ఉదాహరణ ఇచ్చాను, మనం ఏం చేసినా ఈ దేశానికి సంబంధించిందో అది శాపగ్రస్తమైనది. If we do anything that is concerning to the people of this nation, it will become a curse. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, అదే పదం వాడబడి ఉంది. In the book of Ezra chapter 9 and verse 2, the same thing is written. వారు ఏం చేశారు? What did they do? తమ కుమార్తెలకి వారు కుమారుల్ని తీసుకున్నారు. They took their sons for their daughters. They took sons for their daughters, not their sons. వారు కుమారులకి కుమార్తెలను తీసుకున్నారు. And for their sons they took daughters. అలాగే పరిశుద్ధ జనాంగంగా వారు ఉండలేదు. And like that they could not be as holy people. వారు వారితో కలిసిపోయారు. They got mixed with them. ఇంటర్మింగిల్డ్. వారు వారితో కలిసిపోయారు. They got intermingled with them. కాబట్టి ద్రోహం చేశారు. And that's why it became treachery. 2 కొరింథీ 6:14లో మనకి ఇవ్వబడిన
ఆజ్ఞ మనకు తెలుసు. And we know the command that we have in 2 Corinthians chapter 6 and 14. విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. A believer should not be equally yoked with unbelievers. ఇది ఆజ్ఞ. This is a commandment. ఆ ఆజ్ఞని వారు ఉల్లంఘించారు. And they violated that commandment. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? So what is God saying? వారు ద్రోహం చేశారు. And God says that they acted treacherously. ఎందుకు ఒక అవమానకరమైన కార్యము యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలకి కలిగింది? And why for Joshua and the Israelites a shameful thing took place? ఈ ద్రోహాన్ని బట్టి, because of this treachery. ఇటువంటి కార్యముని దాన్ని తిరుగుబాటు అని ట్రాన్స్లేట్ చేశారు 7వ అధ్యాయం. And in 7th chapter it is translated as unfaithfulness. ఈనాడు మన జీవితంలో అవమానకరమైన ఒక ఓటము రాకూడదంటే ఈ దేశానికి సంబంధించిన వాటిని మనము వాక్యం అనే అద్దముతో చూసే పాటించాలి. And if we should not have such a shameful defeat in our life, we should only see in the mirror of the word of God what practices we are practicing according to the nation. మీరు చూడండి, You have to see. వాక్యంకి వెళ్ళి చూడండి. You have to go to the word and నేను see. చెప్తున్నానని కాదు, Not because I am telling. వాక్యాన్ని చూడండి. See the word of God. తెలియకపోతే అడగండి. If you don't know, you can ask. ఈ వాక్యం నుండి నేను చెప్తాను. I am telling you from the word. ఇవేనా అనుభవాల నుండి చెప్పేది కాదు, This is not from experience. వాక్యము నుండి చెప్తున్నాను. I am telling from the word of ఆ God. జనములు మార్గంలో నడుస్తామని మీరు అనుకుంటున్నారు కదా అని దేవుడు మనసులో ఉన్న ఆలోచనని తెలియపరుస్తున్నాడు. God revealed the thoughts of their mind to them. వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు, How they are and how these people are. ఎంతసేపు ఇలాగ ఈర్ష లేక లోబులై తయారవడం. And for how long will you be jealous and greedy people? కాబట్టి ఆ లోబత్వం అనేది ఉంటుంది. That covetousness being there. ఆకానుకున్నది ఆ లోబత్వం. What was in Achan is covetousness. అది కావాలి, అది కావాలి, అది కావాలి. I want this, I want this, and I want this. ఎంతసేపు కావాలి. And how long it will be only I want, I want. ఈ సోర్స్ ఆఫ్ దిస్ డిజైర్ ఏంటి? And what is the source of this desire? అటువంటి ఆశ రావడానికి మూల కారణం ఏంటి? What is the root cause of such a desire? అది ఎవరిలో చూసావు? That means you saw it in someone. లేకపోతే ఎవరింట్లో చూసావు? Or you saw it in somebody's house. ఎవరో పాటిస్తున్నది చూసావు? Or you saw somebody following it. చూసి ఆశించి. And what is written is he saw and he coveted. 21వ వచనంలో In verse 21. చూసి ఏం చేస్తున్నాం? ఆశపడుతున్నాం. We see and we covet. ఆ ఆశ వచ్చినప్పుడు వాక్యానికి వెళ్ళాలి. And when we that covetousness comes, we have to go to the word of God. ఆ ఆశ బయలుదేరుతున్నప్పుడే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. When the desire comes, we have to go to the word of God. అప్పుడు లోబులై తయారవు. Then we will not become covetous people. లోబత్వము విగ్రహారాధన అన్నాడు పౌలు గారు. And Paul says that covetousness is idolatry. అందుకే అది ద్రోహము. That's why it is treachery. దేవుని దృష్టిలో ద్రోహము. That is treachery in the sight of దేవుని God. బిడ్డలు ఎలాగ విగ్రహారాధికులు అవ్వగలరు? How can God's people become idol worshippers? దేవుని బిడ్డలు ఎలాగ దేశంలో విగ్రహారాధనకి సంబంధించిన దాన్ని వారు పాటించగలరు? How can the people of God follow the idolatrous nations? అన్ని చేసి ఆకాన్ ఏం చేశాడు? Doing everything, what did Achan do? అన్ని చేసి ఏమి ఎరగనట్టు, ఏమి తప్పు లేనట్టు ఉన్నాడు. After doing everything, he behaved in such a way that he has not committed anything wrong. ఈ పాస్టర్ గారికి వెళ్ళి చెప్పకండి, Don't go and tell the pastor. ఆయన వద్దంటాడు. He will say no. ఆయన కాదంటాడు. He will say no. కాబట్టి మీరు క్వైట్ గా చేసి ఊరుకోండి. That's why you do it and just keep quiet. ఇదే విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఇచ్చే సలహా. This is the suggestion that one believer will give another believer. ఇటువంటి సలహాలు పాటించకండి.
don't follow such practice మిమ్మల్ని suggestions. చూస్తున్నది పాస్టర్ కాదు, Who is seeing you? Not the pastor. పాస్టర్ కాదు ఓటం తీసుకొచ్చాడు, And pastor will not bring defeat. పాస్టర్ కాదు అవమానం తీసుకొచ్చాడు. Pastor will not bring shame. నీ క్రియలే నీకు అవమానం నీ ఓటంని తీసుకొస్తుంది. Your doings, your deeds will bring shame and defeat in your life. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, Because God is seeing you, నేను కాదు, not me. దేవుడు చూస్తున్నాడు. God is seeing you. దేవుడు చూసి ఇశ్రాయేలు ప్రజలకి అవమానకరమైన ఒక ఓటమిని తీసుకొచ్చాడు. And God saw and brought a shameful defeat to the Israelites. ఎంత అవమానం అంటే, So much shame, ఎంత బాధ వేసిందంటే, so much they were troubled. యెహోషువ పెద్దలు వెళ్ళి సాష్టాంగపడి ముఖంని నేలకు పెట్టుకొని సాష్టాంగపడ్డారు. We see that Joshua and the people, they fell prostrate on the ground. వారు చూడండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, In the book of Joshua, chapter 7 and verse 6. ఇశ్రాయేలు పెద్దలు యెహోషువ సాయంకాలం దాకా అలాగ నేలని భూమి మీద పెట్టుకొని అంతే ఉన్నారట, బూడిద వేసుకొని. Joshua, the elders in the Israel and all the people, they went and they put their faces on the ground and they put ash on themselves and dust on their heads. dust on their heads, and they remained like that till the evening. ఎంత బాధ. See, so much trouble. చూడండి ఆయన బాధ ఏం చెప్తున్నాడని. And see what he's saying. అమోరీయులు 7వ వచనంలో, In the 7th verse, 7వ అధ్యాయం 7వ వచనంలో, 7 and 7. అమోరీయులు చేతి నుండి విడిపింపకుండా మమ్మల్ని నాశనం చేయడానికేనా ఇక్కడ తీసుకొచ్చావు And అని ఆ ప్రజలు గురించి ప్రశ్నిస్తున్నాడు. And Joshua said, Alas, O Lord God, why did you ever bring this people over the Jordan only to deliver us into the hand of the Amorites to destroy us? మమ్మల్ని అందరిని నాశనం చేయడానికి తీసుకొచ్చావు. Have you brought us here to destroy us? మేము ఆ యోర్దానికి అద్దరే ఉండి ఉంటాం కదా. And we would have remained on the other side of Jordan. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు శత్రువులకు వెనక తిరిగారు కదా, వీపు చూపించారు కదా. And Israelites have turned back from their enemies. కనానీయులందరూ ఈ విషయం వింటే, And if the Canaanites hear this, మా పేరే ఈ భూమి మీద లేకుండా చేస్తారు కదా 9వ వచనంలో. and the 9th verse, it is said that our name will be cut off from the earth. నీ గొప్ప నామానికి, నీ ఘనమైన నామానికి ఏమవుతుంది? And what will happen to your great name? ఎంత బాధతో యెహోషువ ప్రార్థిస్తున్నాడండి, పెద్దలు ప్రార్థిస్తున్నారు. And see, with so much sorrow they are praying. ఏం మనం నేర్చుకుంటున్నాము? What are we learning? సంఘముని దేవుడు ఒక యూనిట్ గా చూస్తున్నాడు. God is seeing the church as one unit. ఇట్ ఇస్ వన్ ఎంటైటీ, ఒకే ఒక ఐక్యత కలిగిన ఒక గుంపుగా చూస్తున్నాడు. He sees one group, one united group. ఒకే శరీరంగా And చూస్తున్నాడు. he's seeing the church as one body. ఇశ్రాయేలీల్ని ఒకే జనాంగంగా చూశాడు. He saw the Israelites as one people. 2999 మంది నమ్మకముగా ఉన్నారు ఆ యుద్ధంలో. And we see that in that war, 2,999 people were faithful. ఒక్క వ్యక్తి ఆశించి ద్రోహం చేశాడు. Only one person saw and coveted and committed treachery. ఒక్క వ్యక్తిని బట్టి ఆ నాయకుడికి, ఆ పెద్దలు, ఆ జనాంగం అందరికి బాధ, అవమానం, దుఃఖం. And because of one person, the whole group had defeat, shame and sorrow. ఆ ఒక్క వ్యక్తిని బట్టి 36 కుటుంబాల్లో కుటుంబ యజమానులు చనిపోయారు. And because of that one person, 36 heads of the families died. అంటే 36 కుటుంబాలు గొప్ప నష్టానికి గురి అయ్యి దుఃఖానికి గురి అయింది. And we see that in 36 families there was great loss and great sorrow. సంఘములో మనం అనుకోవచ్చు, నేను పర్వాలేదు, నేను ఎవరినో కదా, నేను చిన్న వ్యక్తిని కదా అని. And we can think that in the church I am a small person, who am I? లేదండి, No. దేవుడు సంఘముని ఒకే ఒక యూనిట్ గా, ఒకే శరీరంగా చూస్తున్నాడు. God is seeing the church as one body. ఒక్క విశ్వాసి యొక్క తప్పు నిర్ణయము సంఘానికి హానికరం.
one wrong decision of the believer is harmful to the church. అది కళ్ళతో మనం చూడకపోవచ్చు, And we may not be able to see it with అది this eyes, స్పిరిచువల్ రెల్మ్ లో మనం చూడవచ్చు, but we can see it in the spiritual realm. ఆత్మీయ రంగంలో మనం చూడవచ్చు. We can see it in the spiritual realm. అపవాది యొక్క దాడికి సంఘం గురి అవుతుంది. The church will be prone to the attack of the devil. వీరు హృదయాలు కాదు కరిగిపోవాల్సింది. Not the hearts of these people should be melted. శత్రు యొక్క హృదయం కరిగిపోయి ఉన్నది. Already the hearts of the enemy is melted. ఇప్పుడు ఆ శత్రు యొక్క దాడిని బట్టి వీరందరూ ధైర్యం కోల్పోయారు. Now because of the attack of the enemy, they have lost their courage. సంఘం బలహీనంగా ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణం. And the church to be powerless or weak, this is one of the reason. విశ్వాసుల అందరినీ దేవుడు చూస్తున్నాడు. God is seeing all the believers. ఒక స్థానిక సంఘము ఎంత చిన్నదైనా దేవుడు చూస్తున్నాడు. Though it is a very small local church, God is seeing it. అదే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మనం నేర్చుకుంటున్నాం. That's what we learn in the book of Revelation about 7 local churches. దేవుని దృష్టిలో ప్రతి విశ్వాసి ముఖ్యము. In the sight of God, every believer is important. ప్రాముఖ్యమైన వ్యక్తులు. They are very, very important. వారి నిర్ణయాలు సంఘం పైన దాని యొక్క ప్రభావంని తీసుకొచ్చేదై ఉన్నది. Their decisions will surely have its influence on the church. మనం అనుకోవచ్చు, నా ఇంటి విషయం, నా ఇంటికి నేను షీనార్ తెచ్చుకుంటాను, బంగారం తెచ్చుకుంటాను, ఏమైనా తెచ్చుకుంటానని. And we can think it is our home. I can bring a Shinar mantle. I can bring gold and silver into my home. నా డెసిషన్ ఎలాగండి సంఘంని ఎఫెక్ట్ చేస్తుందని మీరు ప్రశ్నించవచ్చు. And you can question how my decision will affect the church. ఇక్కడ చూస్తున్నాం కదా, But here we are seeing, ఇది క్లియర్ గా తెలియబరుస్తుంది. and it is very clearly seen. ఉదయం నుండి సాయంత్రం వరకు నేలపడి ధూళిని వేసుకొని బాధపడుతూ ప్రార్థిస్తున్నారు. From morning to evening they fell prostrate on their faces to the ఇది ground, అవసరమే లేదు. and they were praying. It is ఇది- not necessary. ఇది అనవసరం. ఇది This is not at all ఈ ఓటం necessary. అనవసరం. This defeat is ఈ not అవమానం necessary. ఈ అవమానం అనవసరం. This shame is ఈ unnecessary. దుఃఖం అనవసరం. This sorrow is ఒక unnecessary. మనిషి యొక్క నిర్ణయాన్ని బట్టి పాళయంలో ఉన్న అందరూ బాధపడ్డారు. One man's decision and everybody in the camp were affected. అందుకే ప్రతి విశ్వాసి సంఘంలో ప్రాముఖ్యమైన వారై దేవుని దృష్టిలో ఉన్నారు. That's why every believer in the church is very, very important in his sight. దీంట్లో చిన్న విశ్వాసి పెద్ద విశ్వాసి లేదు. And there is no small believer or big believer. మనం తీసుకుంటున్న నిర్ణయాలు సంఘం పైన ప్రభావితం చేస్తుంది. Whatever decision we take, it is affecting the మనం church. సరైన నిర్ణయాలు తీసుకుంటే If we can take right decisions, అపవాది సంఘంలోకి రాలేడు. the Satan cannot come in the church. సంఘస్థుల మీద దాడి చేయలేడు. He cannot attack the మనం believers. బలముగా ఉంటాం. We will be strong. అపవాది యొక్క హృదయం కరిగిపోతుంది. And the devil's heart will be melted. అంటే చాలా బలహీనుడైపోతాడు. That means he will become very weak. సంఘం బలపడతా ఉంటుంది. Church will be strengthened. ఏది సంఘముని ఏమీ చేయలేవు. And nothing can do anything to the church. ఎవరు చెప్పారు అది? Who said it? మత్తయి 16:18 యేసుక్రీస్తు చెప్పాడు, Jesus Christ said in Matthew 16 and నేను 18, నా సంఘముని కడుతున్నాను. I will build my church. దేవుడు కడుతున్న సంఘము అపవాది పైన జయిస్తుంది. And the church that God is building, it will overcome the devil. ఏ శోధనైనా జయిస్తుంది. Any temptation, it will overcome. ఏ ఆటంకమైనా జయిస్తుంది. Any hindrance, it will overcome. ఏ కరోనా అయినా జయిస్తుంది. Any corona, it will ఈ overcome. కరోనా తీసుకొచ్చే ఎన్ని పరిస్థితులైనా సంఘం జయిస్తుంది. The church will overcome any situation the సంఘ corona is చరిత్ర bringing. మనం గమనిస్తే If we see the church history, అన్నిటిని దాటి వచ్చింది సంఘం. church has overcome everything and come. కారణం ఏంటో తెలుసా? The reason being, యేసు కడుతున్నాడు సంఘంని. Jesus is building his ఇది ఆయన church. ప్రోగ్రామ్. This is his program. మనం దాంట్లో ఒక వ్యక్తులై ఉండుట ధన్యత. And we being a part of it is a blessed thing. కాబట్టి ఇచ్చిన ధన్యతని కాపాడుకోవాలి. That's why we should safeguard the privilege. ద్రోహం అనేది ఓటములోకి అవమానంలోకి మనల్ని నడిపిస్తుంది. Treachery will lead us to shame and defeat. అదే మనం నేర్చుకుంటున్న ప్రిన్సిపల్ ఈనాడు. That's what the principle we are learning today. ద్రోహం అంటే ఏంటి? What is treachery?
పరిశుద్ధంగా ప్రత్యేకంగా లేకుండా ఆ దేశం వారి వలె నేను కూడా చేస్తానని వెళ్ళిపోవడం. Not being separated, not being holy, but following the system of the nation. ఏదైతే దేవుడు శాపం అంటున్నాడో దాన్ని కోరుకోవడం. Whatever God calls it as curse, following that. ఏదైతే వాక్యములో వద్దని చెప్పబడి ఉందో అక్కడే మనం వెళ్ళి మంచిని చూడడం. And whatever God says no, going and seeing good in that. ఇది కూడా మంచిదేనండి అనడం. And saying this is also good. ఇది కూడా పర్వాలేదు అనడం. This is also okay. దానియేలు చదువుకు ఓకే అన్నాడు. Daniel said okay to education. నువ్వు ఏం పేరు పెట్టనా పిలుచుకో అన్నాడు. And he said, you call me by whatever name. కానీ తను అపవిత్రపరిచే ఆహారం వచ్చేసరికి వద్దన్నాడు. But when it came to food, he said no. కల్చర్ గురించి మాట్లాడేవారు వాదించేవారు అందరూ వినాలి. Those who argue about the culture should listen. ఆఫ్టర్ ఆల్ భోంచేస్తే ఏమవుతుందండి అని అడగవచ్చు. You can ask what is there, we go and eat. దానియేలు అక్కడే తన పరిశుద్ధతని But కాపాడుకున్నాడు. Daniel kept his holiness in that area. తన ప్రత్యేకతని కాపాడుకున్నాడు. He safeguarded his ఆ separation. బబిలోను సంబంధించిన వంట చేసే విధానము మోషే ధర్మశాస్త్రంలో ప్రొహిబిటెడ్. And according to the Moses law, the way the food is cooked in Babylon, that is prohibited. అది ఆ కల్చర్ కు సంబంధించింది. That is concerned to that culture. ఆహారం కల్చర్ కు సంబంధించింది. The food was connected to the culture. మన దేశంలో కూడా ఆహారము కొన్ని ఆహారాలు పదార్థాలు ఆ పండగలకు తయారు చేస్తారు. And even in our country, some food, some items, they do it for some festivals. మనకు తెలుసు అది. We know that. కాబట్టి దానియేలు ఏమన్నాడు? So what Daniel said? వద్దన్నాడు. He said no. దేవుడు దాన్ని గణపరిచాడు. And God honored it. దేవుడు 10 రెట్లు జ్ఞానం ఇచ్చాడు. God gave him 10 times వరం wisdom. ఇచ్చాడు దర్శనాలకి, God gave him కలలకి భావం gifts, చెప్పే వరం. an interpretation of dreams. అదే ఆయనకు ఆశీర్వాదమైంది. And that became blessing to him. ఏంటండి ఆఫ్టర్ ఆల్ భోజన మ్యాటర్ వాట్ ఇస్ దేర్ అని మనం అంటాం. And we tell it is only food, what is there, it is అదే okay. చీకటి అంటే. But that is darkness. దానియేలుకు వెలుగు ఉంది. But Daniel had light. ఎక్కడి నుండి వెలుగు వచ్చింది? From where did the light come? ధర్మశాస్త్రం నుండి వచ్చింది. It came from the word of ఆయన God. వాక్యం దగ్గరకు వెళ్ళాడు. He went to the word of God. అన్య దేశంలో ఉన్నాను, I am in a Gentile nation. విగ్రహారాధన దేశంలో ఉన్నాను, I am in a idolatrous ప్రతి nation. విషయం వాక్యం దగ్గరకు వెళ్ళి నేను చూడాలని అలవాటు కలిగి ఉన్నాడు. And he was in the habit to see everything in the word of God. వారికైతే ప్రింటెడ్ రూపంలో లేదు. They didn't have it in the printed form. వారికి ఒకవేళ చిన్న మాన్యుస్క్రిప్ట్ అయి ఉండి ఉండొచ్చు, Maybe he had a small manuscript. లేకపోతే మనసులో ఉన్నదే. Or whatever he had in his మీకు mind. తెలిసిన వాక్యమునకు మీరు లోబడండి. Whatever word you know, please obey that. తెలియని విషయంలో అడిగి తెలుసుకోండి. What you don't know, you can ask and come to know. బైబిల్ దగ్గరకు వెళ్ళి విచారణ చేయండి. Go and inquire in the Bible. అంతేగాని దేవునికి ద్రోహం చేయవద్దు. But don't be unfaithful to God. సంఘస్థులు దేవునికి ద్రోహం చేయకూడదు. The believers should not be unfaithful to అది God. చాలా అవమానంలోకి నడిపిస్తుంది. That will lead to very much shameful అది situation. ఓటంలోకి నడిపిస్తుంది. It will lead to defeat. మేబీ మన కనెక్షన్ ని చూడలేదేమో ఈ దినం వరకు. Maybe till today we didn't see the మన connections. జీవితంలో మన కుటుంబంలో ఉన్న ఓటము, అవమానకరమైన పరిస్థితులు, నష్టం, కష్టానికి ఈ కనెక్షన్ ని చూడలేదేమో ఈనాడు చూడండి. Maybe till today you have not seen the connection to the shame, the defeat and the loss in your family with these things, but today you need to see ఏ it. అలవాట్లు దేవునికి ఇష్టం లేనివో అవన్నీ ఆపేయండి. Whatever habit or practice that God doesn't like, please stop ఏ it. నమ్మకాలు దేవునికి ఇష్టం లేనివో అవన్నీ తీసివేయండి. All the convictions which God doesn't like, please remove it. దాన్ని సరి చేసుకోండి. Please set it right. ఈ గొప్ప అవమానముని This great shame, గొప్ప జయముగా దేవుడు మార్చగలడు. God can make it as great victory. దేవుని చిత్తమైతే అది ఎలా మారుస్తున్నాడని ఇంకొక సందర్భం దేవుడిస్తే చూద్దాం. If God wills, if He gives another chance, we will see what it is. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father, నీ వాక్యము నుండి తండ్రి జయముకైన మార్గంని తెలుసుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు. Lord, we thank you for showing us the way of victory from your word.
అవును తండ్రి, ఓటమునకు అవమానమునకు కారణం ఏంటని ఆయి పట్టణం మీద జరిగిన ఆ సంఘటన ద్వారా మేము తెలుసుకున్నాం. Lord, through what happened in the city of Ai, we have come to know why that shame and defeat comes. అవును తండ్రి, మా జీవితంలో ఎందుకు మేము ఓటాన్ని ఎదుర్కొంటున్నాము లేక సిగ్గు అవమానంని ఎదుర్కొంటున్నామని ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. And Lord, help us to question ourselves why in our life we are seeing this defeat and shame. అండ్ దాన్ని ఎలాగ మీరు జయంగా మారుస్తున్నారు అనే మార్గం కూడా తెలుసుకోవడానికి కృప చూపించండి. And Lord, give us the grace to know how you can change it into a way of victory. అవును, కొన్నిసార్లు అజ్ఞానంలో చీకట్లో మేము నిర్ణయాలు తీసుకుంటాం. Yes, Lord, in ignorance and darkness we take certain decisions. దానిని బట్టి బాధపడుతూ ఉంటాం. And we keep, we are in sorrow because of that. ఆ బాధలోనే ఉండిపోవడం నీ చిత్తం కాదు. Lord, it is not your will that we remain in that మాలో sorrow. అనేక మంది విగ్రహారాధన నుండి మేము నిన్ను తెలుసుకున్నాం. Lord, many of us have come from an idolatrous background. ఇంకా మాలో అనేకులు మా కుటుంబం మా బంధువుల్లో విగ్రహారాధికులు ఉన్నారు. And still many more in our families are still in idol worship. మేము నివసించేది విగ్రహారాధన దేశంలో. And Lord, we are dwelling in an idolatrous nation. నీకు ద్రోహం చేయకుండా ఉండుట మాకు నేర్పండి. Lord, help us and teach us not to be unfaithful to you. నీకు నమ్మకంగా ఉండుట మాకు సహాయం చేయండి. Help us to be faithful to you. ఏది మీరు వద్దన్నారో అది వద్దని చెప్పుట కృప చూపించండి. Whatever you said no, help us to say no to it. ఏది మీరు శాపం అంటున్నారో దాన్ని శాపంగా చూడుటకు మాకు దృష్టి దయచేయండి. Whatever you say that it is a curse, help us to see it as a curse. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. Lord, bless us, O Master. ఎవరైతే ఓటానికి గురి అయి ఉన్నారో, బాధకు గురి అయి ఉన్నారో, And all those who are in defeat and those who are in trouble, ప్రభా వారి బాధలోనే మిగిలిపోకుండా they should not remain in their troubles. జయ క్రీస్తు అయిన నువ్వు చూపించే జయ మార్గంలో నడువుటకు సహాయం చేయండి. Help us to walk, Lord, in the way of victory that the victorious Christ has shown అవును us. తండ్రి, ఈ ఓటమిని మీరు జయంగా మార్చారు. Lord, you have changed this defeat into victory. ఈ అవమానముని ఆనందముగా మీరు మార్చారు. And you changed this shame as joy. అది మా జీవితంలో కూడా జరగాలి. Lord, it should happen in our lives మా too. సంఘంలో జరగాలి. It should happen in our church, మా సంఘ కుటుంబాల్లో జరగాలి. in the families of our church. ఇది చూస్తున్న వారందరిలో జరగాలి. All those who are watching this in their lives. ఓటము జయముగా మారాలి. Lord, the defeat should become అవమానము ఆనందముగా మారాలి. a victory and shame should become joy. అవును తండ్రి, అటువంటి కార్యం చేసే దేవుడే ఉన్నందుకు వందనాలు. Yes, Lord, you are a God who can do this and we thank you. మీకే ఘనత మహిమని ఆరోపిస్తున్నాం. We give thee all the glory, honor and praise. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి మీ అందరినీ జయములో నడిపించును గాక. Amen. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గాడ్ బ్లెస్ యు ఆల్.